ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. శుభవార్త టీవీ వీక్షకులందరికీ ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. మీకు కూడా ఏవైనా ప్రార్థన అవసరాలు, ప్రార్థన భారములు ఉన్నట్లయితే తప్పకుండా స్క్రీన్ మీద కనపడుతున్న మా నెంబర్కి ఇప్పుడే వెంటనే ఫోన్ చేయండి. వెంటనే చేయండి. తప్పకుండా నేను మీ గురించి ప్రార్థన చేస్తాను. మిమ్మల్ని అందరినీ బలపరచాలని ఆశపడతా ఉన్నాను. మీ అందరి గురించి ప్రభు సన్నిధిలో విజ్ఞాపన చేస్తున్నాను. కాబట్టి మీ ప్రార్థన అవసరాలు, భారములు మాతో పంచుకోవడానికి ఇష్టపడండి. మేము మీ గురించి ప్రార్థన చేయాలని ఆశపడతా ఉన్నాం. వీడియో వీక్షిస్తున్న దేవుని పిల్లలందరికీ కూడా ఒక గమనిక, దయచేసి గమనించండి. దేవుని మందిర నిర్మాణం జరుగుతూ ఉన్నది. కడప జిల్లా ప్రొద్దుటూరు మండలం కల్లూరు గ్రామంలో దేవుని మందిర నిర్మాణం జరుగుతూ ఉన్నది. మీ వంతు, మీ కుటుంబం తరపున, మీ తరపున దేవుడు మీకు ఎంత ప్రేరేపిస్తే అంత ఈ మందిర నిర్మాణానికి సహకరిస్తారని ప్రభు పేరట మీ అందరికీ కూడా పిలుపునిస్తూ ఉన్నాం. మీ కుటుంబాన్ని దేవుడు తప్పక దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. ఈ మందిర నిర్మాణం కొరకు ప్రార్థించండి. మీరు ఏ సంఘమైనా, మీరు ఏ మందిరానికి వెళ్ళినా ఇది మన మందిరం అనుకుందాం. దేవుని పనికి మనం అందరం కలిసికట్టుగా ఈ మందిరాన్ని మనం పూర్తి చేసుకుందాం. ఆలోచించొద్దు. దేవుని ప్రేరేపణ బట్టి దేవుడు మీకు ఎంత ప్రేరేపిస్తే అంత ఈ మందిరానికి మీ కానుక రూపంలో పంపించి దైవ దీవెనలు పొందండి. అతి గొప్ప మందిరం నిర్మించబడతా ఉంది. మీరు వీడియోలో చూస్తూ ఉన్నారు. కాబట్టి ఈ గొప్ప మందిరంలో మీ వంతు మీరు కూడా చేయి వేయాలని యేసుక్రీస్తు నామంలో మిమ్మల్ని అందరం కూడా అడుగుతూ ఉన్నాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి మహిమ, ఘనత, ప్రభావములు కలుగును గాక. హల్లెలూయా. అందరూ బాగున్నారా? మరొకసారి మీతో మాట్లాడడానికి దేవుడు ఇచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి ఎంతగానో దేవుణ్ణి మహిమపరుస్తూ ఉన్నాను. మరి శక్తికి మించి మరి ఎంతగానో ప్రయాసపడుతున్నాం. ఈ టీవీ పరిచర్య విషయంలో మరి మీరు ఎంతగానో ప్రార్థన చేస్తున్నారు, సహకరిస్తున్నారు. అందును బట్టి ఎంతగానో దేవుణ్ణి మహిమపరుస్తున్నాను. మీకు ఏమైనా ప్రార్థన అవసరాలు, ప్రార్థన భారములు ఉన్నట్లయితే మరి మీరు మొహమాట పడకుండా మరి మీకోసం మేము ప్రార్థన చేయడానికి సిద్ధంగా ఉన్నాం. సంఘము, సహవాసం, నేను, పాస్టమ్మ గారు ప్రార్థన చేయడానికి సిద్ధంగా ఉన్నాం. కాబట్టి ఇక్కడ కనిపిస్తున్న నెంబర్ని మీరు సేవ్ చేసుకోండి. మీ మొబైల్లో పాస్టర్ కళ్యాణ్ బాబు అని సేవ్ చేసుకోండి. అలాగే మీకు ఏదైనా ప్రార్థన అవసరం ఉంటే వెంటనే ఫోన్ చేయండి. లైన్ బిజీ వచ్చినా చేస్తూ ఉండండి. ఖచ్చితంగా మేము మీకు రిటర్న్ కాల్ చేసి మళ్ళీ తిరిగి మేమే మీకు ఫోన్ చేస్తాం, మేమే మీతో మాట్లాడతాం. కాబట్టి ఫోన్ చేయండి. అలాగే మీరు ఫోన్ చేసిన తర్వాత మీ ప్రార్థన అవసరం మాకు తెలియపరచండి. మీ పేరు, మీ ఊరు, ఏ జిల్లా నుంచి మాట్లాడుతున్నారో మాకు తెలియపరిస్తే మరి ప్రభు సన్నిధిలో మరి మీకోసం మేము ప్రార్థన చేస్తాం. హల్లెలూయా. ఆమేన్. దేవునికి మహిమ. ప్రియ సహోదరి, సహోదరులారా, మరి ఈ సమయంలో దేవుడు మన కొరకు సిద్ధపరిచిన వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. మరి వాక్యంలోకి వెళ్తున్నాం. ఆత్మ చెప్పు మాటలు చెవిగలవాడు వినుగాక. ఆమేన్. హల్లెలూయా. మరి సమయంలో పరిశుద్ధ గ్రంథం అందరూ తెరుద్దాం. యోహాను సువార్త 12వ అధ్యాయము 46వ వచనాన్ని దయచేసి కలిసి చదువుదాం. నా యందు విశ్వాసం ఉంచు ప్రతివాడు చీకటిలో నిలిచి ఉండుకుంటున్నట్లు నేను ఈ లోకమునకు వెలుగుగా వచ్చి ఉన్నాను. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. వాక్య నిమిత్తమై చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. మా ప్రియమైన యేసుక్రీస్తు ప్రభువా, నీకు వేలాది వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఇదిగో ప్రభువా, మరి సమయంలో నిలబడి నీ మాటలు నేను ప్రకటిస్తూ ఉంటుండగా నాయన, నేను మాట్లాడితే కార్యము జరగదు ప్రభువా. నీవే నన్ను మరుగుపరిచి నీ బిడ్డలకి ఏదైతే అవసరం ఉందో ప్రభువా, అది నీవే నాతో మాట్లాడమని నీ సన్నిధిలో వేడుకుంటూ తండ్రి, నన్ను నేను తగ్గించుకొని మీ ఘనమైన నామమునే చేస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మరి గడిచిన రాత్రి చాలా ఫోన్లు వచ్చాయి, అందరితో మాట్లాడుతూనే ఉన్నాం. మరి ఈ టీవీ ఛానల్ ద్వారా కూడా మరి ఎంతోమంది మరి కాల్స్ చేస్తున్నారు. రాష్ట్రమంతటా, దేశమంతటా, ప్రపంచమంతటి నుంచి ఎన్నో ఫోన్లు వస్తున్నాయి. ఈ పరిచర్యను దేవుడు ఎంతగానో మరి దీవిస్తున్నాడు. అనేక మందికి ఈ పరిచర్యను దేవుడు వ్యాప్తి చేస్తూ ఉన్నాడు. అందుని బట్టి నేను దేవునికి కృతజ్ఞుడనై ఉన్నాను. హల్లెలూయా. ప్రియ సహోదరి, సహోదరులారా, మరి మందిర నిర్మాణం కూడా జరుగుతూ ఉంది. మరి మీ అందరికీ కూడా తెలియపరుస్తూ వచ్చాం. మరి మీరందరూ కూడా సహకరించండి. నా దగ్గర లేదనుకుంటే ఎప్పటికీ ఉండదు. దేవుని పనికి మీరు ముందుకొచ్చి సహకరించే వారిగా మీరు ఉండాలని మరి మీకు మనం చేస్తూ ఉన్నాం. మరి ప్రియ సహోదరి, సహోదరులారా, మనము కొన్ని మాటలను ఇక్కడ గమనిస్తూ ఉన్నాం. ఈ రోజున దేవుడు మనతో మాట్లాడుతున్న మాటలు గమనిస్తే, నా యందు విశ్వాసం ఉంచువాడు చీకట్లో నిలిచి ఉండుకుంటున్నట్లు నేను ఈ లోకమునకు వెలుగుగా వచ్చి ఉన్నానని లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. దేవుడు ఈ లోకానికి వెలుగు వలె వచ్చాడు. చీకటిని పారుదోలడానికి నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వెలుగు వలె వచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన లోకరక్షకుడిగా వచ్చాడు. సర్వసాధారణంగా ఈరోజు ఈ ప్రపంచమంతా కూడా
మరి చీకటి, అంధత్వం, పాపములో మరి మునిగి తేలిపోతూ ఉంది కదండి. ఈరోజున నేను కూడా ఒకప్పుడు మరి చీకట్లో బ్రతికిన వాడినే, ఒకప్పుడు నేను కూడా మరి పాపములో బ్రతికిన వాడినే, దిక్కుతోచని స్థితిలో తిరిగిన వాడిని, చెడ్డ స్నేహాలు, చెడ్డ అలవాట్లతో ఎన్నో రకాలుగా ఈ లోకంలో చేయని తప్పు అంటూ లేదండి, ప్రతి తప్పు చేస్తూ వచ్చా, లోకంలో పడిపోతూ వచ్చాను. నిజంగా చీకటిలో నా జీవితము ఆరిపోతుంది అనుకున్నా. నేనైతే ఎన్నోసార్లు నాకు యాక్సిడెంట్లు జరిగాయి, బైక్ యాక్సిడెంట్లు. నేను రేసింగ్ చేస్తుండేవాడిని, ఎన్నోసార్లు నాకు యాక్సిడెంట్ జరిగాయి, ఎన్నోసార్లు చచ్చిపోవాల్సినటువంటి వాడిని, కోమాకు పోవాల్సినటువంటి వాడిని. ఒక ముసలావిడని గుద్దేశానండి. ఇంటర్ చదువుతున్నప్పుడు ఒక ముసలావిడని గుద్దేశాను. అయితే ఆమె ప్రాణాయాప స్థితిలో నుంచి దేవుడు ఆమెను కాపాడాడు, నన్ను కూడా కాపాడాడు. నిజంగా నేను దేవునికి ఎంత రుణస్తుందంటే, ఆయన ఎంత మంచి కార్యాలు నా జీవితంలో చేశాడంటే అంత మంచి కార్యాలు చేశాడు ఆయన. ఒకప్పుడు నిజంగా నేను చీకట్లో బ్రతికిన వాడిని, ఒకప్పుడు నేను నిజంగా అంధత్వంలో బ్రతికిన వాడిని, ఒకప్పుడు నేను నిజంగా ఈ లోకంలో వ్యసనాలకు బానిసినటువంటి వాడిని. చీకట్లోనే నా బ్రతుకుని నా యేసయ్య వెలుగులోకి నడిపించినాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నేను వేసుకున్న ఈ తెల్ల షర్ట్ ఎంత తెల్లగా మెరుస్తుందో, దేవుడు నా హృదయాన్ని కూడా దీనికంటే ఇంకా తెల్లగా మార్చాడు ఆయన. హల్లెలూయా. నిజంగా ఆయన ప్రేమను నేను వెలకట్టలేనండి. అందుకే నా యవ్వన కాలంలో దేవుని సేవను చేయడానికి వచ్చాను. అందుకని యవ్వన కాలంలో దేవుని సేవ చేయడానికి అడుగు ముందుకేసాను. ఎన్నో కష్టాలు, అవమానాలు నా వారిని తోసేశారు, నా బంధువులను తోసివేశారు. పడరాని కష్టాలు పడుతూ మరి ఈ రోజుకి కూడా కష్టాలు పడుతూనే ఇబ్బంది పడుతూనే మీ కార్యక్రమం అందిస్తూ ఉన్నాం. నిజం చెప్పాలంటే గడిచిన వారంలో మరి కూరగాయలు కొనుక్కోవడానికి కూడా స్తోమత లేనటువంటి పరిస్థితిలో మరి నేను ఉన్నానండి. నేను భార్యకి చెప్పాను, దేవుడు చూస్తున్నాడు, నువ్వు దిగులు పడద్దు, ఇంట్లో ఏముంటే అది పెట్టు తిందాము అని చెప్తే, ఒక నెల 2 నెలల కిందట మేము ఒక 100 రూపాయలకు మామిడికాయ ఊరగాయ కట్టించుకున్నాం. ఆ మామిడికాయ ఊరగాయతోనే 7 రోజులు మేము తిన్నామండి. ఎంతో నలిగిపోయినామండి. ఇట్లాంటివి ఎన్నో జరిగినాయి మా జీవితంలో. పెళ్ళి కానప్పుడు కూడా నేను నా కడుపు మార్చుకుంటూ బతికేవాడిని, వంట చేసుకునే చేతగాక, వంట చేసుకునే సామాన్లు కొనలేక, ఇంట్లో తల్లిదండ్రులను అడగలేక ఎంతో వేదన పడుతూ సేవ చేసినట్టు రోజులు ఉన్నాయండి. స్టార్టింగ్లో ఎంతగానో ప్రయాసపడుతూ వచ్చానండి. నేటికి అదే ప్రయాస పడుతున్నానండి. చర్చిలో సిమెంట్ మోస్తాను, ఇసుక మోస్తాను, కడ్డీలు మోస్తాను, వాళ్ళతో పాటు పని చేస్తూ ఉంటాను. ఒక్క కూలి మిగిలిన యేసయ్య చాలు ప్రభువా, నేనే నీకు కూలివాణి తండ్రి, నేను యజమాని కాదు నాయన అని నేను తగ్గించుకొని ప్రభు సన్నిధిలో నిజంగా ఆయన మీద విశ్వాసం ఉంచాను. చీకట్లోనే నా బ్రతుకును ఆయన వెలుగులో నడిపించడానికి ఆశ కలిగినప్పుడు మరి నాకు కూడా ఆశ ఉంది, నేను కూడా వెలుగులో నడవాలని. అందుకే మరి గడిచిన 5 సంవత్సరాల నుంచి మరి పరిచర్య నేను పరిగెత్తిస్తూ ఉన్నాను. ప్రతి స్టెప్ ధైర్యంగా అడుగు ముందుకేయడమే. ఇప్పుడు ఈ ఛానల్లో ప్రసంగం చెప్పాలంటే కొన్ని లక్షలు అవుతుందండి. ఎలా చెప్తున్నానో, ఎలా చేస్తున్నానో నిజంగా నాకు కూడా తెలియదండి. దేవుడు ఎంత గొప్పవాడండి, ఎంత గొప్పవాడు, ఎంత ఆశ్చర్యకరుడండి. ఎంతమందిని ఆయన ప్రోత్సహిస్తున్నాడండి, ప్రేరేపిస్తున్నాడు. కళ్యాణ్ బాబుకు నువ్వు చెయ్యి, ప్రతి దినము నిజంగా దేవుని సహాయం లేకపోతే ఈ పరిచర్య ముందుకు పోదండి. నాదైతే నాకెవ్వరు కూడా నమ్మకంగా ఏదో ప్రతి నెల ఇంత ఇస్తానో వాళ్ళు లేరండి. నేను నిజంగా దేవుని మీద ఆధారపడుతున్నాను. ప్రభువా, ఇదిగో ఈరోజు నేను ప్రసంగం చెప్తున్నాను తండ్రి, నీ బిడ్డలను ఒకవేళ నువ్వు ప్రేరేపిస్తే ప్రేరేపించిన ఆయన, కానీ ప్రభు వాళ్ళందరూ మారాలి తండ్రి, రక్షణ పొందాలి తండ్రి. ఒకవేళ రేపు ప్రసంగం వచ్చినా రాకపోయినా తండ్రి, ఇదే నా లాస్ట్ ప్రసంగం అనుకుంటున్నానండి నేను ప్రతిరోజు కూడా. కానీ దేవుడు ఎంత గొప్పవాడండి. నిజంగా మీలో కొంతమందిని ఆయన వాడుకుంటున్నాడు. కళ్యాణ్ బాబు సత్యమైన వాక్యం ప్రకటిస్తున్నాడని దేవుడు మీకు ప్రేరేపించి మీరు ముందుకు వస్తున్నారంటే ఇది నిజంగా నా శక్తి చేత కాదు, లేదు నాకేదో పెద్ద వాక్య జ్ఞానం ఉందని కాదు, లేదంటే నేనేదో సత్యాలు చెప్తున్నాను కాదు, కానీ నిజంగా నాలో ఉన్నవాడు గొప్పవాడు. నిజంగా దేవుని ప్రేమ వర్ణించలేనిది, దేవుని ప్రేమను వెలకట్టలేనిది, దేవుని ప్రేమకు మాటలు సరిపోవండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజున మన దేవుడు ఎంతగానో ఆశ కలిగి అడుగుతున్నాడు,
వెలుగులోకి నడుస్తావా, వెలుగులోకి వస్తావా అని. వస్తావా యేసు యొద్దకు? ప్లీజ్ విశ్వాసం కలిగి ఉండండి అమ్మా. మీరందరూ కూడా ఆచారాలతో, పద్ధతులతో, లోకంలో లోక ఆశలు, ఏమి తినదమా, ఏమి తాగుదామా, ఏం ధరించుకొని కాక క్రీస్తు కోసం కష్టపడండి, క్రీస్తు రాజ్యము కోసం కష్టపడండి. నేను సేవ చేసే ప్రాంతంలో మరి నేను ఎప్పుడు ప్రకటిస్తూనే ఉంటా. రోజు సాయంత్రం 7 గంటలకు సభ పెడతా, బయట సౌండ్ సిస్టమ్ పెడతా ఉంటా. సౌండ్ సిస్టంలో పెట్టిన ప్రసంగాలు వింటూ ఉంటారు, నేను మాట్లాడే మాటలు వింటారు. కానీ చర్చికి రావడానికి వాళ్ళకి ఎన్నో ఆచారాలు, సంఘంలో నియమాలు, గ్రామంలో నియమాలు, ఎన్నో ఆటంకాలు ఉన్నాయి. ప్రభు మందిరానికి రాలేని పరిస్థితిలో అక్కడికి పోతే బంధువులు ఏమనుకుంటారో, అన్నలు ఏమనుకుంటారో, తమ్ముళ్ళు ఏమనుకుంటారో అని ఈరోజు నిజంగా దేవుని ప్రేమను చాలామంది కోల్పోతున్నారండి. ఈరోజున నిజంగా కల్లూరు గ్రామం కంటే ఈ పర్ణశాలకు చుట్టుపక్కల ఉన్న వాళ్ళే 100 మంది కథలు వస్తూ ఉన్నారండి. కడప జిల్లా నుండి, అనంతపురం జిల్లా నుండి, కర్నూలు జిల్లా నుండి, గుంటూరు నుండి, విజయవాడ నుండి. గడిచిన శుక్రవారం అయితే వైజాగ్ నుంచి ఒక కుటుంబము ట్రైన్లో వచ్చారండి. దగ్గర 2 రోజులు ప్రయాణం చేసి వచ్చారండి. శుక్రవారం, శనివారం, ఆదివారం ఇక్కడే మా దగ్గరే ఉన్నారు. మేమే వారికి అన్ని ఏర్పాటు చేసుకున్నాం. నా కుటుంబం అండి. మీరందరూ నాకు అన్నలు, తమ్ముళ్ళు, చెల్లెళ్ళు, అక్కలండి. మీరు నాకు, మనందరం ఒక కుటుంబం. మనందరం క్రీస్తుని సంపాదించుకుందాం, క్రీస్తు కోసం పోరాడదాం, సువార్త చెబుదాం, ప్రయాసపడదాం. నశించిపోతున్న వారిని, చీకట్లో ఉన్న వారిని దేవుని వెలుగులోకి నడిపించుదాం. ప్రయాసపడదామా? చేయి కలుపుతావా? సహకరిస్తావా? పరిచర్య చేస్తావా? రా, నీకు వాకిళ్ళు ఎప్పుడు తెరిచిపెట్టాడు దేవుడు. నువ్వు వస్తే చాలు, దీవించబడతావు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని వారలారా, ప్రభు యందు విశ్వాసం ఉంచండి. ఆయన మీకు ఎంత సహాయం చేస్తాడంటే, వాక్యం నాకు ఒక మాట, నచ్చిన మాట ఒకటి, సామెతల గ్రంథంలో 24వ అధ్యాయం 16వ వచనంలో ఒక మాట ఉంది. నీతిమంతుడు 7 మార్లు పడినను తిరిగి లేచునని వాక్యంలో ఉంది. నేను కూడా ఎన్నోసార్లు పడిపోయా, ఎన్నోసార్లు ఈ లోకంలో పడిపోయా. కానీ దేవుడు నన్ను ఎంత హెచ్చించాడు, ఎంత వాడుకుంటున్నాడు, ఎంత బలము నాకు ఇస్తూ ఉన్నాడు, ఎంత శక్తి ఇస్తూ ఉన్నాడు. కొన్ని 100 ఫోన్లు వచ్చినా మాట్లాడుతూనే ఉంటా. నేను వాళ్ళ బాధలు వింటానే ఉంటా. వాళ్ళు కట్ చేయబుద్ది కాదు వాళ్ళకు, నేను కట్ చేయలేను, మాట్లాడుతూనే ఉంటా, ధైర్యం చెప్తూనే ఉంటా. ఇంత ఓపిక నాకు ఈరోజు ఎట్లా వచ్చింది? ఒకప్పుడు ఓపిక లేదు, ఓర్పు లేదు, సహనం లేదు, ప్రేమ లేదు, స్వార్థంతో నిండిపోయిన వ్యక్తిని. నా జీవితం నేను బాగుంటే చాలు అనుకునే వ్యక్తిని. సినిమాలకు పరిగెత్తేవాడిని, షికారులకు పరిగెత్తేవాడిని, అల్లరితో కొన్ని ఆటపాటలు డ్యాన్సులు వేసేవాడిని. వినాయక చవితి వస్తే మరి వినాయకుని బొమ్మ దగ్గర డ్యాన్స్ వేసిన రోజులు ఉన్నాయి. కాలు ఇరగొట్టాడు దేవుడు నాకు ఆ రోజున. చూడండి, చీకట్లో బతికిన నా బతుకు. ఈరోజు దేవుడు నన్ను వెలుగులోకి నడిపించాడు. అద్భుతమైన సేవ నా చేతికిచ్చాడు. ప్రయాసపడుతున్నాను, కష్టపడుతున్నాను. ఎన్ని ఛానళ్ళలో ఈరోజు మన ప్రసంగాలు వస్తున్నాయంటే దేవుడు అంత సహాయం చేస్తూ ఉన్నాడు. ప్రియా దేవుని వారలారా, ఈరోజున మీరు చేయలేని పని మీ బిడ్డగా నేను చేస్తున్నాను. మన ఒక ఆమె చెప్పింది, నువ్వు నాకు మనవడు లాంటివి అయ్యా అనింది. ప్రతి నెల నీకు ఒక 5,000 ఇస్తానయ్యా అని చెప్పింది. చూడండి, ఈరోజు నన్ను మీ మనవనిగా, మీ బిడ్డగా నన్ను ఊహించుకుంటున్నారు, భావిస్తున్నారు. నిజంగా మీ ప్రేమకు నేను కృతజ్ఞుణ్ణి. నేను మిమ్మల్ని కోరేది ఒకటే, క్రీస్తు ప్రేమను 10 మందికి చాటించుదాం. దేవుని మంద నిర్మాణం పూర్తి చేసుకుందాం. డిసెంబర్ కల్లా మనందరం కలుసుకుంటే చేసేయచ్చు, అది పెద్ద సంగతి కూడా కాదు. కుటుంబానికి 5,000, 10,000 మనం చేయగలిగితే చాలండి. దేవుని మందిర నిర్మాణం సంపూర్తిగా పూర్తి చేయొచ్చు. మనందరం కలిసి వచ్చండి. ఆ రోజున మిమ్మల్ని చూడాలని ఆశ ఉంది. టీవీ ఛానల్లో కొన్ని కోట్ల మందికి ఇంకా సువార్త చెప్పాలని ఆశ ఉంది. ప్రయాసపడదాం. శక్తికి మించి యవనస్తుని కష్టపడుతున్నాడు, ఈ బిడ్డ ఆగిపోకూడదు, మనం ముందుకెళ్ళాలి. దేవుడు మేలు చేస్తేనే కాదు, మేలు చేయకపోయినా సరే మీరు దేవునికి ముందు ఉండాలి. అట్టి కృప నా దేవుడు మీ అందరికి కూడా దయచేస్తాడు. మీరు వస్తే గిన అయ్యా, మరి ఈ రోజున ఈ కార్యక్రమం చూస్తున్న మీరందరూ కూడా దేవుని మీద పరిపూర్ణమైన విశ్వాసం ఉంచండి. ఎన్నోసార్లు నేను కూడా ఈ సేవను వదిలేసి వెళ్ళిపోదాం అనుకున్నా. ఏంది ప్రభా ఇంత కష్టం, చేతిలో ₹1 డబ్బు ఉండదు, తినడానికి డబ్బు ఉండదు, ఏమైనా కొనుక్కోవడానికి డబ్బు ఉండదు, తాగడానికి డబ్బు ఉండదు. అమ్మ నాన్న ఏమో దూరంగా ఉన్నారు, తల్లి ప్రేమకు తండ్రి ప్రేమకు దూరంగా ఉన్నాను. ఈడ ఒక్కని రాత్రి పగులు కష్టపడుతుంటే మళ్ళీ నాకు పెళ్ళి అయిపోయింది. ఇప్పుడు భార్యను చూసుకోవాలి, బిడ్డను చూసుకోవాలి, చర్చి చూసుకోవాలి, ఆత్మీయమైన బిడ్డలను చూసుకోవాలి, టీవీ ఛానల్లో ప్రసంగాలు చూసుకోవాలి, మంద నిర్మాణం చూసుకోవాలి, తల్లిదండ్రులను చూసుకోవాలి. ఎంతో ప్రయాస ప్రభువా.
ఎందుకు ప్రభు నా మీద ఇంత భారం పెట్టావంటే ప్రభు అన్నాడు, నువ్వు ఎంత మోయగలుగుతావో అంతే పెట్టని కళ్యాణి మీద అన్నాడు దేవుడు. మోస్తానేసయ్యా, నాకు నువ్వు ఉండగా, నాకు నువ్వుంటే చాలు ప్రభా, నేను నీకోసం ఏమైనా చేస్తాను ప్రభా అని నిశ్చయించుకున్నా. అందరినీ విడిచిపెట్టి ప్రయాసపడుతూ పరిగెత్తుతూనే ఉన్నా. ఒక రోజున ఒక ఊరిలో ఉంటే ఇంకొక రోజున ఇంకొక ఊరిలో ఉంటున్నా. గృహాలు దర్శిస్తున్నా. కొంతమంది మా ఇంటికి రండి అని పిలిస్తే వెళ్ళిపోతూ ఉన్నా. ఏది ఆశించడం లేదు, వెళ్ళిపోతున్నా. వాళ్ళు ఎంత కానికిస్తారనో లేదంటే వాళ్ళు ఏదో చేస్తారనో నాకు అట్లా ఆశ లేదండి. నేను ప్రయాసపడుతున్నా, దేవుడు నాకు ప్రతిఫలం ఇస్తాడు, మీరు ఇచ్చినా ఇవ్వకపోయినా. ఎక్కడొక చోట దేవుడు ద్వారం తెరుస్తాడు. మంచివారు ఈ లోకంలో చాలామంది ఉన్నారండి, చాలామంది చూస్తున్నారు. కానీ ఎందుకు ముందుకు రాలేకపోతున్నారంటే దేవునికి ఇచ్చే దాతృత్వం లేదు, ఇవ్వాలని ఆశ లేదు. ఊరికే చూసేంత వరకే మీరు ఇచ్చేవారుగా లేరు, సహకరించేవారుగా లేరు, ప్రోత్సహించేవారుగా లేరు, ఏం జరుగుతుందో తెలుసుకునేవారు లేరు. కాబట్టి ఈరోజున ఉజ్జీవం రగిలించబడాలి. క్రైస్తవుడు అనుకుంటే చరిత్ర తిరగరాయగలుగుతాడు. ఈ లోకాన్ని అంతటికి మన అధికారులకు మనం ఏళ్ళబడాలంటే ప్రభు మీద మనం విశ్వాసం ఉంచితే చాలు. ఈ లోకంలో అందరికీ మీద దేవుడు మన అధికారులుగా నియమించబోతున్నాడు. మిమ్మల్ని వెలుగు వలె చేయబోతున్నాడు. మీ జీవితాన్ని దేవుడు ప్రకాశింపజేయబోతున్నాడు. అనేక మందికి దేవుడు నిన్ను దీవెనకరంగా చేయబోతూ ఉన్నాడు. దేవుడి కొద్ది మాటలను దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. సకల ఆశీర్వాదాలకు కారణభూతులకు తని నీకు స్తోత్రం. విన్న వాక్యాన్ని దీవించని ఆశీర్వదించండి. ఎందరైతే మరి నీ మాటలు విన్నారో వారిని బలపరిచి స్థిరపరచమని ఆశీర్వదించమని వేడుకుంటూ, వారికి కావాల్సిన ఆరోగ్యం, శక్తి, బలం వారికి అనుగ్రహించండి. సమస్తము వారికి మేలుతో, సంతోషముతో, నెమ్మదితో, మనశ్శాంతితో నింపమని వేడుకుంటూ, ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ ఐ కమాండ్, ప్రభా యేసు నామములో నేను ప్రకటిస్తున్నాను, జరుగునుగా కానీ ప్రకటిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. యేసు రక్తమే జయము, శిలువ రక్తమే జయం. ప్రభు యేసు నామములో సంపూర్ణ విజయము కలుగునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఇంతవరకు అద్భుతమైనటువంటి వాక్య సందేశాన్ని మీరందరూ విన్నారు. దేవుడు మీతో శ్రేష్టంగా మాట్లాడాలని నేనైతే భావిస్తూ ఉన్నాను. యథార్థంగా సత్యమైనటువంటి బోధన మీకు అందించడానికి నేనైతే చాలా ప్రయాసపడుతూ ఉన్నాను. మీ కొరకు సత్యమైన వాక్యం అందించాలని ఆశతో, తృష్ణతో మరి కొన్ని వేల లక్షల రూపాయలు మరి ఛానల్ వారికి కడుతూ ఇంతకాలం నేను మీ మధ్య కొనసాగడం జరిగింది. దేవుడు నాతో మాట్లాడుతున్న ప్రతి మాటల చేత మీరు బలపరచబడుతున్నారని మీరు తెలియపరుస్తున్నటువంటి స్పందనను బట్టి నిజంగా నా హృదయపూర్వక నిండు వందనాలు, శుభాలు మీ అందరికి నేను తెలియపరుస్తూ ఉన్నాను. దయచేసి మందిర నిర్మాణం గురించి మీరు ప్రార్థన చేయండి. డిసెంబర్లోగా మందిరం పని పూర్తి చేయాలని నిజమే నేను చాలా ఆశపడతా ఉన్నాను. మీకు చెప్పాను ఎన్నోసార్లు, డిసెంబర్లోగా మందిరం పని పూర్తి చేయాలని ప్రార్థన చేస్తున్నాను. ప్రభు దగ్గర సహాయం కోరుతూనే ఉన్నాను, మీకు కూడా తెలియపరుస్తూనే ఉన్నాను. దయ ఉంచి మనం ఎంతోమందికి ఇంతవరకు సహాయం చేసే ఉంటాం. దశంభాగాలు ఇచ్చి ఉంటాం, కానుకలు ఇచ్చి ఉంటాం, అర్పణలు ఇచ్చి ఉంటాం. ఒక రోజున ఒక సేవకుడు ఇలా వాక్యం చెప్తూ ఉన్నాడు. ఒక పెద్ద సేవకుడు, మీరు మందిరానికి వెళ్ళేటప్పుడు నీకు దారిలో ఒక పేద విధవరాలు కనపడినా, దిక్కులేని వారు కనపడినా, అనాథలు కనపడినా, ఒకవేళ ఎవరికైనా అవసరం ఉంది అనేటువంటి వారు కనపడినప్పుడు ఆ కానుకను వారికి ఇచ్చి మందిరంలోకి రండి, ప్రభు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు అని చెప్పాడు ఒక గొప్ప సేవకుడు. నిజమే, మరి మందిరంలోకి చాలా అవసరాలు నేను మీకు చూపిస్తూనే ఉన్నాం. దయవుంచి ఒకసారి మీరు ఆలోచన చేయండి. మీ దశభాగాలైనా మీ కానుకలైనా ఒకసారి ఒక నెల మరి మీరు ముందుకు వస్తే నిజమే ఈ మందిరము మరి త్వరగా పూర్తి అవుతుంది. టైల్స్ తీసుకొచ్చినాము, పక్కన పెట్టాము, పిఓపి పని స్టార్ట్ చేసాము, 2-3 నెలలు అయిపోయింది, నిలబడిపోయింది. కొయ్యలు, కట్టెలు బాడిగ కూడా మరి ప్రతి నెల కడుతూనే ఉన్నాం. అలాగే మరి పెయింట్ పని కూడా కొదవ ఉంది, పెయింట్ తెచ్చుకోలేకపోతున్నాం. ఇలాగ చాలా అవసరాలు ఉన్నాయి. వాకిళ్ళు, కిటికీలు, పరిశుద్ధ స్థలం, మరి పార్కింగ్ టైల్స్ అయితేనేమి, మరి లైట్ అయితేనేమి, ఎలివేషన్స్ అయితేనేమి, సౌండ్ సిస్టమ్ అయితేనేమి. దయవుంచి ఒకసారి మీరు మనసు పూర్తిగా దేవుని యొక్క మందిర నిర్మాణానికి విత్తడానికి ఇష్టపడాలని ప్రభు పేరిట ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాం. మనలో ఉద్యోగస్తులు లేరా? మనలో వ్యాపారస్తులు లేరా? మనలో డబ్బు సంపాదించేవారు, ధనవంతులు లేరా? ఎందుకు లేరండి? చాలామంది ఉన్నారు. అయితే ప్రేరేపణ కలగలట్లేదేమో ఒకసారి మీరు ఆలోచన చేయండి. మీ పిల్లలకి పంచుకోండి, మీ కుటుంబంతో పంచుకోండి, ప్రార్థన చేసుకోండి.
ఈ మందిరంలో మీరు కూడా భాగమవుతే నిజమే చాలా బాగుంటుంది. ఒక పల్లెటూరు గ్రామములో, కల్లూరు గ్రామములో దేవుని యొక్క మహాకృప చేత అతి గొప్ప మందిరము దేవుడు నిర్మిస్తున్నాడు. దాదాపుగా 25 సెంట్ల స్థలము నేను దేవునికి ఇచ్చానండి మందిరం కొరకు. మేము ఒక రూమ్లో ఉంటున్నాం, మీకు చూపించాం ఎన్నోసార్లు, మా రూమ్ కూడా చూపించాం. మా ప్రయాస చూస్తున్నారు, కానీ ప్రయాస పడుతూనే ఉన్నాను. వాక్యం ఆగిపోకూడదు, సత్యం బోధించాలి. ఈ కాలంలో సత్యము తక్కువైపోయింది, మోసం ఎక్కువైపోయింది, అబద్ధ బోధ ఎక్కువైపోయింది కదండి. ఎన్నో సాక్ష్యాలని అవని ఇవని, అసలు బోధ అంతా కూడా కల్తీ అయిపోయిందండి. సత్యమైన వాక్యము లేదు. మరి నాలాంటి యవ్వనస్తులకు మరి మీరు సహకరించవచ్చు కదా. మీ దశభాగమైన, మీ కానుకలైనా ఒకసారి విత్తండి మందిరం కొరకు. మిమ్మల్ని 2 చేతులు జోడించి అడుగుతున్నాను, ప్రార్థన చేయండి. ఎన్నో అవసరతలు ఉన్నాయి, మీకు చూపిస్తూనే ఉన్నాను. కింద మా QR కోడ్, మా ఫోన్పే, గూగుల్ పే, పేటిఎం నెంబర్, అలాగే మరి మా అకౌంట్ SBI స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అకౌంట్ నెంబర్ కూడా మీకు కింద డిస్ప్లే చేస్తున్నాము. ఒకసారి ఫోటో తీసుకోండి. అలాగే ఇటు సైడ్ చూడండి, మీకు మందిరం అంతా కూడా చూపిస్తూ ఉన్నాం. ఒకసారి చూడండి, మందిర నిర్మాణం అంతా కూడా మీకు చూపిస్తూనే ఉన్నాం. మీకు ప్రేరేపణ కలగట్లేదా? దేవుని మందిర నిర్మాణం ఆగిపోయిందండి, ఎంతో ప్రయాసపడి ఇంత దూరం తీసుకొచ్చాను, మీరు కూడా చేయగలుగుతారని చివరి సమయంలో ముగింపులో ఉందండి మందిరం. కాబట్టి ప్రార్థన చేయండి. వీడియో వీక్షిస్తున్న దేవుని పిల్లలందరికీ కూడా ఒక గమనిక, దయచేసి గమనించండి. దేవుని మందిర నిర్మాణం జరుగుతూ ఉన్నది. కడప జిల్లా ప్రొద్దుటూరు మండలం కల్లూరు గ్రామంలో దేవుని మందిర నిర్మాణం జరుగుతూ ఉన్నది. మీ వంతు, మీ కుటుంబం తరపున, మీ తరపున దేవుడు మీకు ఎంత ప్రేరేపిస్తే అంత ఈ మందిర నిర్మాణానికి సహకరిస్తారని ప్రభు పేరట మీ అందరికీ కూడా పిలుపునిస్తూ ఉన్నాం. మీ కుటుంబాన్ని దేవుడు తప్పక దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. ఈ మందిర నిర్మాణం కొరకు ప్రార్థించండి. మీరు ఏ సంఘమైనా, మీరు ఏ మందిరానికి వెళ్ళినా ఇది మన మందిరం అనుకుందాం. దేవుని పనికి మనం అందరం కలిసికట్టుగా ఈ మందిరాన్ని మనం పూర్తి చేసుకుందాం. ఆలోచించొద్దు. దేవుని ప్రేరేపణ బట్టి దేవుడు మీకు ఎంత ప్రేరేపిస్తే అంత ఈ మందిరానికి మీ కానుక రూపంలో పంపించి దైవ దీవెనలు పొందండి. అతి గొప్ప మందిరం నిర్మించబడతా ఉంది, మీరు వీడియోలో చూస్తూ ఉన్నారు. కాబట్టి ఈ గొప్ప మందిరంలో మీ వంతు మీరు కూడా చేయి వేయాలని యేసుక్రీస్తు నామములో మిమ్మల్ని అందరం కూడా అడుగుతూ ఉన్నాం. దయచేసి ప్రార్థన చేయండి. మందిర నిర్మాణం ఆగిపోయింది. అనేకమైన సమస్యలలో గడిచిన 2-3 నెలల నుంచి ఎంతో ఫేస్ చేస్తూ ఉన్నాం, ఎంతో ఇబ్బంది పడుతూ ఉన్నాం. కానీ ప్రార్థన ఆపడం లేదు, ప్రార్థన చేస్తూనే ఉన్నాం, విశ్వాసంలో బలపడుతూనే ఉన్నాం. దేవుని కృపను బట్టి, మీ అందరి ప్రార్థన బట్టి స్లాబ్ అయిపోయింది, మరి పూతలు కూడా అయిపోయినాయి. మరి ఇంకా మిగిలిన పనులు చాలా ఉన్నాయి. ఫ్లోరింగ్, మరి POP, ఎలివేషన్, మరి కరెంటు వర్క్స్ అయితేనేమి, అతి పరిశుద్ధ స్థలం అయితేనేమి, ఇటువంటి చాలా పనులు ఉన్నాయి. దయచేసి ప్రార్థన చేయండి. అలాగే సువార్తకు ఒక వాహనం కావాలని మరి ప్రార్థన చేయండి. అలాగే మరి ఎంతో అవసరతలు ఉన్నాయి. దయచేసి మీ కింద కనపడుతున్న మా QR కోడ్లకు మీ సహకారాన్ని మీరు అందించవచ్చు. మా ఫోన్పే, గూగుల్ పే, పేటిఎం నెంబర్కి మీ సహకారం అందించవచ్చు. దేవుడు ఒకవేళ మిమ్మల్ని ప్రేరేపిస్తే తప్పకుండా ఈ యవనస్తుని పరిచర్యకు సహకరించండి. మరి నాలాంటి యవనస్తులకు సహకరించండి. భారభరితమైన పరిచర్య చేస్తున్నాము. మందిరం నిర్మాణం ఆగిపోయింది, పరిచర్య కూడా ఎంతో భారంగా జరుగుతుంది. మరి ఎన్నో వేల లక్షల రూపాయలు, మరి ఎన్నో సమస్యలు ఉన్నాయి, బాకీలు ఉన్నాయి మందిరం విషయంలో, టీవీ పరిచర్య విషయంలో. మరి మీరందరూ ప్రార్థన చేయాలని ప్రభు పేరిట మనవి చేస్తున్నాము. వీక్షించే ప్రతి ఒక్కరు, ప్రతి తల్లి, ప్రతి అమ్మ, ప్రతి అక్కను, ప్రతి తమ్ముడిని, ప్రతి అన్నను, మరి ప్రతి ఒక్కరిని కూడా ప్రేమతో నేను 2 చేతులు జోడించి అడుగుతున్నాను, ఈ పరిచర్యకు భాగస్వాములు అవ్వండి. మరి కింద కనపడుతున్నటువంటి మా యొక్క QR కోడ్లకు, మా ఫోన్పే, గూగుల్ పే, పేటిఎం నెంబర్కి మీ సహకారాన్ని తప్పకుండా అందించండి. ఈ పరిచర్యను బలపరచండి. మిమ్మల్ని ఇదే రిక్వెస్ట్ చేసుకుంటున్నాం. ఒకసారి నాలాంటి నిరుపేద సేవకులను ఆలోచన చేయండి. మరి మేము ఎంతో నమ్మకంగా ప్రయాసపడుతున్నాం, ఎంతో నమ్మకంగా భారంగా సేవ చేస్తున్నాము. మాకే ఫారెన్ ఫండ్స్ లేవు, మాకేది ఆధారం కూడా లేదండి. సమస్తం అమ్ముకున్నాం, సమస్తం కోల్పోయినాం, ఏమీ లేని స్థితిలో ఉన్నాం. కాబట్టి ప్రార్థన చేయండి దయచేసి. మరి ఎంతో యథార్థంగా వాక్యాన్ని బోధిస్తున్నాం, సత్యవంతమైన వాక్యాన్ని బోధిస్తూ ఉన్నాం, శక్తివంతమైన వాక్యంతో మిమ్మల్ని బలపరుస్తూనే ఉన్నాం. కాబట్టి జ్ఞాపకం చేసుకోండి. మరి ఈ రోజున మరి దయచేసి చాలా అంటే చాలా ఆర్థికంగా అవసరం ఉంది. మరి దాదాపుగా ఒక 80,000 రూపాయలు మనకు ప్రస్తుతానికి చాలా ఎమర్జెన్సీగా అవసరం ఉంది. ప్రార్థన చేయండి. మరి దేవుడు మీకు ప్రేరేపిస్తే సహకరించండి. మరి చాలా సమస్యలలో ఉన్నాను, ఆర్థికపరమైన సమస్యలలో. కాబట్టి జ్ఞాపకం చేసుకుని ప్రార్థన చేయాలని
ప్రభు పేరిట మనవి చేస్తాను. మీకు ఎంత ప్రేరేపిస్తే అంత, ఎంత తోచితే అంత మరి మీరు అందించవచ్చు. అది 1000 అవని, 2000, 5000, 10,000 ఎంతైనా అవని, దేవుడు మీకు ఎంత ప్రేరేపిస్తే అంత దయచేసి ఇప్పుడే సహకరించండి. ఎవరో చేసింటారులే, ఎక్కడెక్కడో చేసింటారు అనుకోవద్దు. చేయడం లేదు, ఎవరు ముందుకు రావడానికి. మరి పరిచర్య ఎంతో భారంగా జరుగుతుంది. మీరు అందరు రావచ్చు, చూడొచ్చు. మరి ఇక్కడ యథార్థంగా జరుగుతుందా లేదా మీరు వచ్చి గమనించుకోవచ్చు. ఉన్నది ఉన్నట్టుగానే మాట్లాడుతున్నాను, యథార్థంగా చెప్తున్నాను, అవసరతలు మీకు తెలియపరుస్తున్నాను. యవనస్తుడు కళ్యాణ్ బాబు మరి 30 సంవత్సరాలు కూడా లేవు, ఎంతో చక్కగా ప్రయాసపడుతున్నానని మీరందరూ సహకరిస్తారని నేను ఆశిస్తూ ఉన్నాను, ప్రార్థిస్తారని ఆశిస్తున్నాను. మరి మీ అనుదిన ప్రార్థనలు నా గురించి జ్ఞాపకం చేసుకోండి, ఈ పరిచర్య గురించి జ్ఞాపకం చేసుకోండి. ఒకవేళ ఈ పరిసర ప్రాంతంలో ఉన్నవారైతే కడప జిల్లా ప్రొద్దుటూరు మండలం కల్లూరు గ్రామంలో మరి మీరు వచ్చి ఈ మందిరంలో ప్రార్థన చేసి కూడా వెళ్ళొచ్చు, నన్ను కలవచ్చు, జ్ఞాపకం చేసుకోండి. మరి మంద నిర్మాణం గురించి ప్రత్యేకంగా మీకు రెండు చేతుల జోడించి అడుగుతున్నాను, సహకరించండి. ప్రాముఖ్యంగా ప్రతి ఒక్కరు కూడా మీ బుక్కులో రాసుకోండి, ప్రార్థన చేయండి. మీ ప్రార్థనే ఈ ఆలయం కట్టబడుతుంది. హల్లెలూయా. మీ ప్రార్థనతోనే ఈ మందిరం కట్టబడుతుందండి. కాబట్టి ప్రార్థన చేయండి. ప్రతి ఆత్మీయ తల్లికి, ప్రతి ఆత్మీయ తండ్రికి, ప్రతి విశ్వాసికి, దేవుని నమ్ముకున్న ప్రతి ఒక్కరికి ఇది ప్రకటనగా నేను తెలియపరుస్తున్నాను. మరి మీరు ఎందుకు చేయకూడదు? దేవుడు మిమ్మల్ని ప్రేరేపించడం లేదా? దయచేసి సహకరించండి. మరి ఈ 20 నిమిషాలు, ఈ 10 నిమిషాల్లో మరి మిమ్మల్ని దేవుడు ప్రేరేపిస్తే మరి వెంటనే మరి మీరు అందించండి, దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. ఒకవేళ మీ దగ్గర లేకపోతే ఈ స్క్రీన్ షాట్, ఈ యొక్క కింద ఉన్నటువంటి QR కోడ్లను ఫోటో తీసుకోండి, ఆ నెంబర్ ఫోటో తీసుకోండి. మీ దగ్గర కలిగినప్పుడు ప్రార్థనా పూర్వకంగా మీరు విత్తడానికి ప్రయాసపడండి. మరి ఎన్నో అవసరతలు ఉన్నాయి మందిరంలో. సౌండ్ సిస్టమ్, లైట్స్, ఫ్యాన్స్, కరెంటు, మరి సువార్తకు ఒక వాహనము, ఫ్లోరింగ్, ఎలివేషన్, POP, ఇట్లాంటి ఎన్నో పరిశుద్ధ స్థలం, చాలా అవసరాలు ఉన్నాయి. 2-3 నెలల నుంచి మందిర నిర్మాణం ఆగిపోయింది. మరి జ్ఞాపకం చేసుకోండి. దయవుంచి మరి మీరు చివరి వరకు చూడండి. మరి నేను మీకు మొత్తం మందిరం అంతా చూపిస్తాను, మొత్తం చూడండి. మరి దేవుడు మీకు ప్రేరేపిస్తే మాత్రం తప్పకుండా సహకరించండి. బీ పాజిటివ్. దేవుని పనిని నమ్మకంగా చేస్తున్నాము, యథార్థంగా చేస్తున్నాము. మేమే నా సర్వం దారబోసి నేను ఎంతగానో ప్రభు కోసం ప్రయాసపడుతున్నాను. ఇక్కడికి వచ్చి చూస్తే మరి మీకు తెలుస్తుంది నా ప్రయాస ఏంటో, నా భారం ఏంటో. జ్ఞాపకం చేసుకోండి. మరి ఎంతోమందికి మనం సహకరించే ఉంటాం. ఒకసారి నాకు సహాయం చేయండి, సహకరించండి. దేవుడు మీకు ప్రేరేపిస్తేనే ముందుకు రండి. వీడియో వీక్షిస్తున్న దేవుని పిల్లలందరికీ కూడా ఒక గమనిక, దయచేసి గమనించండి. దేవుని మందిర నిర్మాణం జరుగుతూ ఉన్నది. కడప జిల్లా ప్రొద్దుటూరు మండలం కల్లూరు గ్రామంలో దేవుని మందిర నిర్మాణం జరుగుతూ ఉన్నది. మీ వంతు, మీ కుటుంబం తరపున, మీ తరపున దేవుడు మీకు ఎంత ప్రేరేపిస్తే అంత ఈ మందిర నిర్మాణానికి సహకరిస్తారని ప్రభు పేరట మీ అందరికీ కూడా పిలుపునిస్తూ ఉన్నాం. మీ కుటుంబాన్ని దేవుడు తప్పక దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. ఈ మందిర నిర్మాణం కొరకు ప్రార్థించండి. మీరు ఏ సంఘమైనా, మీరు ఏ మందిరానికి వెళ్ళినా ఇది మన మందిరం అనుకుందాం. దేవుని పనికి మనం అందరం కలిసికట్టుగా ఈ మందిరాన్ని మనం పూర్తి చేసుకుందాం. ఆలోచించొద్దు. దేవుని ప్రేరేపణ బట్టి దేవుడు మీకు ఎంత ప్రేరేపిస్తే అంత ఈ మందిరానికి మీ కానుక రూపంలో పంపించి దైవ దీవెనలు పొందండి. అతి గొప్ప మందిరం నిర్మించబడతా ఉంది. మీరు వీడియోలో చూస్తూ ఉన్నారు. కాబట్టి ఈ గొప్ప మందిరంలో మీ వంతు మీరు కూడా చేయి వేయాలని యేసుక్రీస్తు నామములో మిమ్మల్ని అందరూ అడుగుతూ ఉన్నాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.